నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు కురిపించారు, వాటిని పట్టించుకొని నేను చెప్పేవాడు నవ్వేవాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏమని అన్నట్టు నేను అనుకున్నది ఆ బాటలోనే. నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఆయన నడిపిస్తాడు ఆ భగవంతుడే, ఆ పుణ్య దంపతులే నడిపిస్తారు అని ఒక నమ్మకం, విశ్వాసం, దృఢమైన విశ్వాసం వేరు, దృఢమైన విశ్వాసం వేరు. ఆ దృఢమైన విశ్వాసంతోనే ఇలా 50 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి, ఎన్నో రకరకాల పాత్రలు చేశాను. మొదటి బొట్టు దిద్దింది ఆయనే, తిలకం పెట్టింది ఆయనే. ఆ సుముహూర్తాన్ని ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నా నుదుటిన బొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ చలనచిత్ర ప్రస్థానం మొదలైంది. ఎన్నో పాత్రలు చేశాను, రకరకాల పాత్రలు, అటు జానపదాలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్, మన గొప్పలు మనం చెప్పుకోము. ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి. చేయబోతున్నాను దాని సీక్వెల్ కూడా అతి త్వరలో. ఫస్ట్ ఇండియన్ సోషియో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది. అటువంటిది చాలామంది తెలియదు ఆ సినిమా గురించి, వేరే భాష వాళ్ళకి. అలా ఎన్నో అటు ఫ్యాంటసీలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.